అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటి? సో, ఎప్పుడైతే కపుల్ ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా ప్లాన్ చేస్తున్నారో, ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు, అలాంటి కపుల్స్ కన్సల్ట్ చేసినప్పుడు ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుందనమాట. ఈ బేసిక్ టెస్ట్‌లో భాగంగా మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్, ఆడవాళ్ళలో ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, దీంతో పాటు ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ టెస్ట్‌లలో మనకు నార్మల్‌గా ఉందో, అంటే సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ నార్మల్‌గా ఉండి, అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో గూడా మనకు ఫాలికల్ అనేది పెరిగి, అది రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడం నార్మల్‌గానే ఉంది. ట్యూబ్ అనేది అట్‌లీస్ట్ ఒక సైడ్ అన్నా ఓపెన్‌గా ఉంది. బట్ ఇంకా మనకు ప్రెగ్నెన్సీ అందట్లేదు న్యాచురల్‌గా అన్నప్పుడు దాన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటామనమాట. ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న కపుల్స్‌లో ఒక 15-30% కపుల్స్‌ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. మరి కారణం ఎక్కడ ఉండొచ్చు అన్నట్టు మనం గమనించినట్టయితే, ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉండడానికి ఛాన్స్ ఉండొచ్చు. మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేటివి ఓపెన్ ఉన్నా గూడా, ఆ ట్యూబ్స్ పనితీరు లేకపోతే, దీనివల్ల గూడా మనకు అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ రావచ్చనమాట. అండ్ కొన్నిసార్లు మనకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది క్రోమోజోమ్స్ నార్మల్ ఉన్నా కూడా, మనకు ఆ తయారైన ఎంబ్రియో ఏదైతే ఉంటదో, దానిలో ఏమన్నా జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు, అలాంటి రీజన్స్ కూడా మనకు అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీకి దారి తీస్తాయన్నమాట.